ఒక్క నిమిషం వదినా, సీసీ కెమెరాల్లో చూస్తే ఏం జరిగిందో తెలిసిపోతుంది కదా. బాబు కొంచెం ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా? ఇదంతా నేను చేశానని తెలిస్తే వీళ్ళేమనకపోయినా మామయ్య నన్ను చంపేస్తాడు. సర్లే, ఇప్పుడు అవన్నీ చూస్తూ కూర్చుంటావే ఏంటి? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అది పక్కన పెట్టేసి వెళ్దాం. చూస్తే ఎవరు చేశారో తెలుస్తుంది కదా వదినా. ఏదో పొరపాటున చీరల్లో కలిసొచ్చుంటుంది విద్య. పదండి వెళ్దాం. బాబు ఆ చీర పక్కన పెట్టి మిగతావిచ్చే. పద, రా వెళ్దాం. రండి. బాబు స్టాప్ స్టాప్ ఆపు. అబ్బా ఒళ్ళు హోణం అయిపోయింది అనుకో. ఏమే, షాపులన్నీ తిప్పించారు. ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆపుంటే బిర్యానీ అయినా తినొచ్చేవాళ్ళం కదా. మరీ మీ వాళ్ళు ఏంటే ఎంత పేనాసోళ్ళగా తయారయ్యారా? నువ్వు దానకరుణుడు కదా, దారిలో హోటల్ దగ్గర ఆపి అందరికీ బిర్యానీ తినిపించి బిల్లు కట్టేయాల్సింది. అనయ్య, సౌత్ పవర్ అంటే నీలాగే ఉంటుందనుకుంటా. నీ అభిమానం తమ్ముడు. మేము వెళ్ళొస్తాం అత్తయ్య. నేనైతే రాను. వచ్చినా మన కారులోనే వస్తాను. భోజనం వేళైందమ్మా, కాస్త తినేసి వెళ్దురు గాని. మా అమ్మ పప్పుచారు చాలా బాగా చేస్తుంది. గ్లాస్లో పోసుకుని మరీ తాగాలి పెద్దండి. మీరు కానివ్వండి, మా వల్ల కాదు. ఇప్పటికే 1 గంట దాటింది. 10 నిమిషాల్లో వంటైపోతుందమ్మా. వెంటనే ఏసీలో కూర్చోకపోతే నా పనైపోతుంది. ఇంత దూరం వచ్చేయంటమ్మా, ఇంట్లోకి రాకుండా వెళ్తే ఎలా చెప్పు? పెళ్లికి ముందే ఇంట్లోకొస్తే బావుండదులేండి. మేం వెళ్తాం. విద్య, పద. పర్వాలేదులేమ్మా. చూడండి, ముందు ఏ ఆటంకం రాకుండా పెళ్లి సజావుగా జరగనివ్వండి. ఆ తర్వాత ఎలాగో మీ ఇంటికే వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి వెళ్తే మీ సొమ్మేమన్నా పోతుందా? పెళ్లికి ముందు రాకూడదు అని చెప్తున్నా. పైగా మీ ఇల్లేమైనా ఇంద్రభవనమా చూడ్డానికి? ఇంద్రభవనం కాపోయినా మాది ఇల్లేనమ్మా. ప్రతిసారి మీరు డబ్బున్న వాళ్ళు మేం లేని వాళ్ళమని దెప్పి పొడుస్తూ ఉంటారు ఎందుకు? ఇదొక రకమైన శాడిజమా? మా ఇల్లు చూడ్డానికి కూడా పనికిరాదనుకున్నప్పుడు ఈ ఇంటికి పిల్లనెందుకు ఇస్తున్నారు? నేను నీతో మాట్లాడడం లేదు, మా విద్యతో మాట్లాడుతున్నాను. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? వేలు వేలు చూపించి మాట్లాడుకో, నాకు కాలుతుంది. విద్య, నాకు అడ్డమైన వాళ్లతో మాటలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటికి వస్తున్నావా రావట్లేదా? వదినా, ఒక్క 5 నిమిషాలు లోపలికి వెళ్ళొచ్చేద్దాం అత్తయ్య కోసం. ఓహో, అప్పుడే నీకు నాకన్నా వీళ్లే ఎక్కువైపోయారా? ఆడపిల్ల కదా, అర్థం చేసుకుంది. ఏమని? ఎవరిని? అత్తయ్యని. ఆవిడ చూపించే అమ్మ ప్రేమని. అంటే మేం ప్రేమలు చూపించడం లేదా ఇన్ని రోజులు?
ఇప్పుడు ఏంటి? తను మా ఇంట్లోకి వస్తుంది. నీకిష్టం ఉంటే నువ్వు రా, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు. కావాలంటే ఈ పెళ్ళి ఆపుకో. అయ్యో రే, ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, ఆడపిల్లనిచ్చేవాళ్ళు వాళ్లే మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? వీళ్ళని ఇప్పటి నుండే కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే ఆడిస్తారు. అయ్యో నువ్వు ఆగరా. సుబ్బు, నువ్వు సైలెంట్గా ఉండు. నీకు మాట్లాడడం రాదు. ఏమండి, అమ్మ ఆశపడుతుంది. ఒక్క 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇందులో అంత పంతానికి పోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఈ ఒక్కసారికి ఒప్పుకోవద్దునా, వెంటనే వచ్చేస్తాను. సరే, 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. నేను రాను, నువ్వెళ్ళు. నువ్వు రామ్మా విద్య. రండి, రా తమ్ముడు. అన్నయ్య, పదండి లోపలికి. విద్య కూర్చోమ్మా. వదినా, తీసుకో. అన్నయ్య, ఇందు, వదిన్ని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు. అలాగే అమ్మా. అవును మరి, శ్రీకృష్ణదేవరాయల సంస్థానం ఇది చూపించడానికి. చూడ్డానికి ఏముంది? పుచ్చిపోయిన చెక్క మొక్కలు, దుమ్ము పట్టేసిన కుర్చీలు తప్ప. ఇల్లు చిన్నదే కావచ్చు, పాతదే కావచ్చు, కానీ ఇరుకైన ఇంట్లోనే మనసులు విశాలంగా ఉంటాయి, మనుషులు దగ్గరగా ఉంటారు. నేను కోరుకుంది కూడా ఇలాంటి ఇల్లే. మా తమ్ముడు మాటలేం పట్టించుకోవద్దమ్మా. ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. నేనున్నాను గుర్తించండి అని చెప్పడానికి. ఇందు, నువ్వు తీసుకెళ్ళు. సరే అమ్మా. వదినా, రా.
ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్తేనే మావయ్య వాళ్ళు నేనేం ఎక్కించినా వింటారు, విద్యని తప్పు పడతారు. డ్రైవర్, బండి తీ. అరే, సడన్ గా వర్షం మొదలైంది. కొంచెం ముందుగా బయలుదేరాల్సింది మనం. తడిచిపోతారు. ఇలా రండి. రారా. ఏంటి అలా చూస్తున్నారు? ఆ, ఆ, చలిగా ఉందా? కొంచెం. ఆహా, మిరపకాయ బజ్జీలు వేస్తున్నట్టున్నారు. ఇలాంటి వాతావరణంలో బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. తింటావా? అవును, మరి ఇది మీ అత్తారిల్లు. మీరు నేను రాగానే మర్యాదలు చేయడానికి. ఏమో, ప్రేమగా అడిగితే ఇస్తారేమో, చూద్దాం. అత్తా, అయ్యో, అత్తా, తెలియని వాళ్ళ ఇంటికి అత్తా? వచ్చి అలా వరుసలు పెట్టి పిలుస్తారేంటండి? అత్తా, అత్తా. తప్పుగా అనుకోరు? బా, ఏం కాదు, ఆగండి. అత్తా, అత్త రా. అత్త, అత్త, ఆగండి. అత్త రా. అత్త. వద్దండి. హాయ్ మరదల పిల్ల. ఏంటమ్మా నువ్వు ఎలాంటి వెధవను వెనకేసుకొస్తున్నావు? ఏవండి, తప్పు అయిపోయిందని అంటున్నాం కదా, వెదవ అంటారేంటి? మరనక ఎవరో తెలియని అమ్మాయితో అలాగేనా మాట్లాడేది? ఏదో జోక్గా అన్నారని చెప్తున్నాను కదమ్మా. కావాలంటే ఆయన తరపున నేను క్షమాపణ చెప్తాను. ఓహో, క్షమాపణ అడిగేంత వరకు వచ్చిందంటే అతను నీకేమవుతాడు? అది 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 ఇది అని అంటావేంటమ్మా, చెప్పు. అర్థం చెప్పినా ఆతికినట్టు ఉండాలి. అయ్యో రామా, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. కాబోయే భార్యాభర్తలు నిశ్చితార్థం అయిన వాళ్ళు ఎంత దూరంగా ఉంటారా? ఈ చలికి, ఈ వర్షానికి చెయ్యి చెయ్యి పట్టుకునుంటారు. ఇప్పుడేంటి, చెయ్యి చెయ్యి పట్టుకుంటేనే నమ్ముతారా? చాలా. చెయ్యి చెయ్యి స్నేహితులు కూడా పట్టుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తే నమ్ముతారు? ఏది, నువ్వు పట్టుకున్న చేతికి ఓ ముద్దు పెట్టు.
ఇప్పటికైనా నమ్ముతారా? ఎందుకు నమ్మను? మా గణపతికి కాబోయే ముద్దుల భార్యవని నాకు తెలుసు. అంటే నిర్మలమ్మ అత్త మా స్కూల్ దగ్గర పిల్లలకి జాంకాయలు అమ్ముతుంది. నేను ప్రేమగా అత్త అని పిలుస్తాను. ఆహా, ఉండరా గణపతి, బజ్జీలు తెస్తాను. మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? మిమ్మల్ని విద్య విద్య సారీ సారీ జోక్ చేశాను అంతే. విద్య సారీ సారీ చెప్తారా? సారీ విద్య నాతో- సారీ సారీ సారీ. కూర్చోండి. కూర్చోమ్మా, తీసుకో. మా గణపతి చాలా మంచోడమ్మా. ఆ గణపతి మాస్టర్లా కాదు, వాడు నీచుడు. మా గణపతిని స్కూల్లో పిల్లలు అన్నా అన్నా అని ఎంత బాగా కలవరిస్తారో తెలుసా? అయ్యో అయ్యో, మంచినీళ్ళు తాగండి. అత్త 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 ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వర్షం పూర్తిగా తగ్గిపోయింది. విద్యని ఇంటి దగ్గర దిగబెట్టాలి. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులే, సరేనా? సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళొస్తావమ్మా? అలాగే తల్లి, వెళ్ళిరండి. పద విద్య. బాయ్ అత్త. ఈ జంటను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. వచ్చే లెక్కేమో గాని పోయే లెక్కే ఎక్కువందిరా. దేని గురించి అంటున్నావు నాన్న? నీ పెళ్లి గురించి. ఆ ఆదినారాయణ కూతురు చేసుకుంటే కట్నం కింద ఆస్తి రావడమేమో గాని పెళ్లికి ముందు పెట్టిపోతలకి 30 లక్షలు అయింది. కాఫీ తీసుకోండి. పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చులుండవా? మీరు మరీను గీసి గీసి లెక్కలేస్తున్నారేంటి? వెయ్యాలే, వెయ్యకపోతే అట్టా? అట్టా లెక్కలేసుకుంటూ వచ్చాను కాబట్టే ఇవాళ మనం ఇట్టా ఉన్నాం. లేకపోతే మా అన్నయ్య వాళ్ళలాగా అడుక్కు తింటూ ఉండేవాళ్ళం. కరెక్ట్గా చెప్పా బాబాయ్. మా అమ్మ వాళ్ళకి డబ్బు విలువ తెలీదు. చెప్పినా అర్థం చేసుకోరు. ప్రపంచం ఎలా ఉందో అస్సలు పట్టించుకోరు. ఏదో దానకర్ణుడి వారసులు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది తెలిసిన విషయమే కదరా. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. ముందు వాడి చేతిలో బ్యాగ్ ఏంటో అడగండి. ఏముందమ్మా, ఇంట్లో మళ్ళీ గొడవపడి ఉంటాడు. అవునన్నయ్య, నేను భారమని మీరు అనుకోనంటే నేను ఇక్కడే ఉంటాను. మీ అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎన్ని అవమానాలు చేసినా మన మధ్య రక్త సంబంధం ఒకటి ఉందని మాకు గుర్తుందిలేరా. అయినా సరే సుబ్బు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఏమైందమ్మా? ఇప్పటికీ సుబ్బుని వాళ్ళకి కాకుండా చేశామని పార్వతమ్మ మన మీద ఆడిపోసుకుంటుంది. ఇప్పుడు వీణ్ణి ఇంట్లో ఉంచుకున్నావంటే ఇంకేమైనా ఉందా?
నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. ఒరే సుబ్బు, అసలు ఏం జరిగింది ఏటి? మా గణపతి గాడి పెళ్లి జరగకూడదు బాబాయ్, జరగకూడదు కూడా. దేనికిరా? అప్పుడే మా ఇంట్లో గొడవలు పెట్టేసిందన్నయ్య. అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్. ఇంటికి రాకముందే ఇంటిని అల్లకల్లోలం చేసిందంటే రేపు ఇంటికి వచ్చేస్తేనా చాలా డేంజర్ బాబాయ్ అమ్మాయి.